యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మరొకసారి ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక లేఖన భాగాన్ని మీ ముందు ఉంచడానికి మేము ధ్యానం చేస్తున్న దాంట్లో ప్రభు మా హృదయాల్లో పెట్టిన భారాన్ని బట్టి ప్రభు మాతో మాట్లాడిన లేఖన భాగాన్ని మీకు కూడా మీ ముందు ఉంచడానికి ప్రభు మాకు ఎంతగానో సహాయం చేశాడు. దావీదు రాసిన కీర్తన 105వ కీర్తన 4వ వచనం, యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. ఇక్కడ ఈ యొక్క వచనంలో 3 ఉన్నాయి. ఒకసారి మరలా చదువుతాను చూడండి. యెహోవాను వెతకాలట, ఆయన బలమును వెతకాలి, ఆయన సన్నిధిని నిత్యం వెతకాలి. నువ్వు దేవుణ్ణి వెతకాలి, ఆయన బలాన్ని వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి. నువ్వేం వెతుకుతున్నావు? అందుకనే లోకాసు వార్త 15వ అధ్యాయంలో అంటాడు, 10 నాణాలు ఒక నాణ్యం పోతే తన ఇల్లంతా ఓడ్చి దీపం వెలిగించి తన నాణ్యం దొరికేంతవరకు వెతికిందట. ఈరోజు నువ్వు యెహోవా సన్నిధిని వెతుకుతున్నావా? ఆయన సన్నిధిలో నీకు కావలసిన జవాబు దొరికేంతవరకు వెతకగల. అందుకంటాడు, వెదకుడి మీకు దొరుకును అని దేవుని వాక్యం చెప్తాడు. వెతుకు దేవుని సన్నిధిలో. ఎంత వెతకగలిగితే అంత లోతైన విషయాలు ప్రభు నీతో మాట్లాడతాడు. అందుకనే సాధు సుందర్ సింగ్ అనే ఒక దైవ సేవకుడి గురించి నేను చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఆయన కూడా తను తాను హతమార్చుకుందాం అనుకుంటాడు, సూసైడ్ చేసుకుందాం అనుకున్న టైంలోని ఒకరోజు రాత్రి పడుకున్నప్పుడు నిజంగా ఎవరైతే నిజమైన దేవుడో నాతో మాట్లాడాలి అంటే సాధు సుందర్ సింగ్తో ఒక వెలుగు ద్వారా మాట్లాడతాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఆ వెలుగే ఆ రోజు నుంచి సాధు సుందర్ సింగ్ని యేసు ప్రభు ఎవరో అన్వేషించేవాడిగా మార్చేసింది. అందుకనే సాధు సుందర్ సింగ్ గురించి అంటాడు, టిబెట్ ప్రాంతాల్లో రక్తశక్త పాదములు కలిగిన దైవ సేవకుడని. ఈరోజు నువ్వు వెతికితే దొరుకుతుంది ప్రియులారా. నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి వెతుకు, ఆయన సన్నిధిలో వెతుకు. ఆయన్ని వెతకడానికి ఇష్టపడదాం, ఆయన బలాన్ని వెతుకుదాం. మనం ఎప్పుడైతే వెతుకుతావో తప్పనిసరిగా దేవుడు నీకు జవాబులు ఇస్తాడు. నీ పిల్లల విషయం వెతుకు, నీ కుటుంబ విషయం వెతుకు, నీ సమస్యల విషయం వెతుకు. అందుకంటాడు కదా, ఎవ్రీ ప్రాబ్లం దేర్ ఈజ్ ఎ సొల్యూషన్, ద సొల్యూషన్ కాల్ జీసస్. ప్రతి సమస్యకి సాధన, ఆయన సాధనే యేసుక్రీస్తు అయి ఉన్నాడు ప్రియులారా. ఈరోజు నువ్వు వెతికితే తప్పనిసరిగా దేవుడు నీకు జవాబులు ఇస్తాడు. నువ్వు వెతికింది తప్పనిసరిగా పొందుకుంటావు ప్రియులారా. ఒకసారి కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. మా తండ్రి, మా ప్రభువా నీకు వందనాలు. ఎవరెవరు కుటుంబాల్లో ఇంకా నలిగిపోతున్నారో, ఇంకా అలసిపోతున్నారో, వాళ్ళ జీవితాల్లో నీ సన్నిధిలో వెతకడానికి దావీదు చెప్పినట్టు నీ బలమును వెతకాలి, నీ సన్నిధిని వెతకాలి, యెహోవాను వెతుకుడి అని వాక్యం చెప్పు. ఆ ప్రకారంగా వెతుకుతుండగా వాళ్ళకి జవాబులు దయచేయమని అడుగు. ప్రతి కుటుంబాన్ని చూస్తున్న ప్రతి కుటుంబం మీద, పిల్లల మీద నీ దక్షిణాస్థానం ఉంచమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ఈరోజంతా నువ్వే నడిపించమని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.